నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార ప్రతిపక్ష నేతల మధ్య ప్రాజెక్టుల వార్ నడుస్తూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ నేతలంతా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శనకు వచ్చారు. మనం ఉదయం నుంచి కరివెన రిజర్వాయర్ చూసినాము, ఉదండాపూర్ రిజర్వాయర్ తిరిగి వచ్చినాము. ఇప్పుడు ఫైనల్గా షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు చేరుకున్నాము. షాద్నగర్ స్థానిక ఎమ్మెల్యే మనతో పాటు వీర్లపల్లి శంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కంప్లీట్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు రైతులకు సాగునీరు అందించడమనే రీతిలో ప్రచారం చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే తట్టెడు మట్టి తీసినట్టు కూడా కనబడతలే. నిజమా అబద్ధమా ఏం చెప్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ ప్రతి వర్గాన్ని ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ 2009 నుంచి కూడా కేసీఆర్ గారు పదే ఇవాళ షాద్నగర్ ఎత్తైన ప్రాంతం, లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఉన్న ఎత్తైన ప్రాంతం కాబట్టి నిండు కుండలాక ఉంటుంది. ఈ యొక్క ఎత్తిపోతల పథకం తీసుకొస్తే ఈ షాద్నగర్ ప్రాంతం, పరిగి ప్రాంతం, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం ఇవన్నీ పాటు నల్గొండ కూడా శిష్యశ్యామలం అవుతుందని చెప్పి పదే చెప్పి 2 సార్లు ఒకసారి ఎంపీగా అయ్యి 2 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి కూడా ఒక చెంచడు మట్టి కూడా తీయలేదు లక్ష్మీదేవిపల్లి ప్రాంతంలో. గత ఎన్నికల్లో కూడా కుర్చేసుకొని కూడా కూర్చుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడి పచ్చి మాటలు చెప్పిండు కాబట్టి ఒట్టి మాటలు అని చెప్పి ఈ తెలంగాణ రైతాంగం అంతా, దక్షిణ తెలంగాణ అంతా కూడా అర్థం చేసుకొనే మొన్న బొందబెట్టిరు. 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిరు. 2 నెలల కిందటనే బొందబెట్టిరు. ఇవాళ పిచ్చి భయభ్రాంతులకు గురయ్యి మతిభ్రమించి ఫామ్ హౌజులనే పరిమితమయ్యి ఒక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాక ఒక ప్రజల తరపున ప్రజా సమస్యలను చర్చించవలసినోడు, మాట్లాడవలసినోడే ఇవాళ అసెంబ్లీకి రాకపోక ఈరోజున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ఎంత నష్టం జరిగింది, ఎన్ని కష్టాలు వచ్చినాయో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వయాన శాసనసభలనే ఒక శ్వేతపత్రాలు విడుదల చేసిండు. ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో చెప్పిండు. ఈ రాష్ట్రంలో ఇలా తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత సాగునీటి తెచ్చిండ్రు, ఎంత రైతాంగానికి సాగునీరు అందించారో శ్వేతపత్రం ద్వారా వినిపించిండు. కాబట్టి ఇలా మేడిగడ్డ అనేది దక్షిణ తెలంగాణను మోసం చేసి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మేడిగడ్డ మెయిన్ సోర్సే ఇలా మెయిన్ బ్యారేజే ఇలా కుంగిపోయింది. 3 పిల్లలు పడిపోయినాయి. ఇలా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయాన ఇవాళ పవర్ ప్రజెంటేషన్ చేసి అసెంబ్లీ సాక్షిగా ఆ పగులు ఎట్లా వచ్చినాయో ప్రజలకు అర్థమయ్యే విధంగా, శాసనసభలకు అర్థమయ్యే విధంగా, మేధావులకు అర్థమయ్యే విధంగా కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఇవాళ ఒక మతిభ్రమించి వాస్తవాలు బయటికి తెచ్చిన ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఇవాళ మేడిగడ్డ సందర్శన గురించి శాసనసభ్యులను, ప్రతిపక్ష నేతలను, మేధావులను, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాను అందరిని తీసుకొని అక్కడ పరిశీలిస్తామని చెప్పి పిలుపునిస్తే అక్కడ రాకుండా ఇవాళ పాలమూరుకు దగా చేసి మోసం చేసి నల్గొండ పోయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 80% పూర్తని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పిండు. కాబట్టి ఇవాళ బాధ్యత కలిగిన మా ప్రజాప్రతినిధులం వంశీచందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభల మొత్తం ఇలా రంగారెడ్డికి సంబంధించిన, మహబూబ్నగర్ సంబంధించిన శాసనసభ్యులం అందరము ఇలా రైతాంగం తరపున, పాలమూరు ఎత్తిపోతల బిడ్డల తరపున మేమందరం కూడా బాధ్యత కలిగింది. మాకు ఒక అవకాశం ఇచ్చిర్రు, వాళ్ళు మోసం చేసిర్రు, మీరు మోసం చేయొద్దనే ఒక తలంపుతోనే, ఒక సంకల్పంతోనే మేమందరం బాధ్యత గల ఎమ్మెల్యేలుగా వంశీచందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇలా ఉదయం పాలమూరు ఎత్తిపోతల సందర్శన అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రజలను నమ్మియడానికి అవాస్తవాలు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో, రైతుల సమక్షంలో కర్వేన పరిస్థితి, ఉదండపూర్ పరిస్థితి, ఇవాళ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పరిస్థితి
ఇలా కనీసం ఒక గడ్డి పోస పీక లేదు ఈడ. కనీసం భూసేకరణ జరిగిందా ఇక్కడ లక్ష్మీదేవపల్లి? నోటిఫికేషన్ ఇవ్వలేదు. ల్యాండ్ ఇప్పుడు భూసేకరణకు ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కూడా భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, ఒక రూపాయి కూడా కేటాయించలేదు. పెద్దలు రామ్మోహన్ రెడ్డి అన్న చెప్పినట్టు ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ప్రాణహిత చేవెళ్ళ వస్తేనే మన ప్రాంతానికి మంచి జరుగుతుండే. దాని కక్కుర్తి, కమిషన్ల కక్కుర్తి గురించి ఈ పాలమూరు ఎత్తుపడాలి. ఇది నిజంగానే ఇది అసాధ్యం కాబట్టే దీన్ని తీసుకొని కృష్ణా జిల్లాలను జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి ఇవాళ గోదావరి జిల్లాలను తీసుకొచ్చి ఇలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కాళేశ్వరంలో పోసి అది కాలగర్భంలో కాలిపోయింది. కాబట్టి దక్షిణ తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. ఇలా పాలమూరు జిల్లాకు పూర్తిగా అన్యాయం జరిగింది. కాబట్టి ఈ యొక్క మేమందరం కూడా ఎమ్మెల్యేలను కూడా ఇలా పరిశీలించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. రైతులకు కూడా నిజాలు తేల్చడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా బాధ్యతతో ఇక్కడ కూడా వచ్చి ఈ ప్రాంతం రైతుల సమక్షంలోనే ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ ప్రాజెక్టు ప్రారంభించారు అనేది కూడా పరిశీలించని చెప్తున్నాం. ఇలా కేసీఆర్ మాట్లాడిన మాటలు పచ్చి అబద్ధాలు, పచ్చి బూటకం అని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది, రైతాంగం తెలిసిపోయింది, ఈ ప్రాంత ప్రజలకు కూడా తెలిసిపోయింది. మహబూబ్ నగర్లో ఉన్న పాలమూరు బిడ్డలకు, పాలమూరు రైతులకు కూడా తెలిసిపోయింది. మీరేం చెప్తారు సార్? మీరు ఈ ప్రాంత నాయకులుగా మీకేమనిపిస్తుంది? వాస్తవంగా నిజంగా ఈ రిజర్వాయర్ల ఏర్పాటు అయిందంటారా ఇక్కడ? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా మా ప్రాంతం లోపల, మా పరిగి నియోజకవర్గం లోపల, సైద్పల్లి పరిసర ప్రాంతాల లోపల భూసేకరణ జరగాల్సింది ఉండే. కనీసం నోటిఫికేషన్ ఇష్యూ చేయలేదు. మా రైతులు ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి ముట్టలేదు. అసలు మా ప్రాంతంలో కాలువలు దవ్వలేదు. ఎలాంటి పని కూడా మా ప్రాంతం లోపల జరగలేదు. మా పరిగి నియోజకవర్గమే కాదు, ఇది పేరుకు మాత్రమే పాలమూరు రంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఒక కాలువ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయలేదు. కానీ గతం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వికారాబాద్ మీటింగ్లో రాజశేఖర రెడ్డి గారిని అడిగి అనౌన్స్మెంట్ చేయించిన, మా పరిగి వికారాబాద్ ప్రాంతానికి, తాండూరు ప్రాంతానికి ఈ సాగునీరు రావాలని చెప్పి. దాంట్లో భాగంగా శంకర్పల్లి దగ్గర వర్క్ జరిగింది. మా నాయకులంతా కూడా వచ్చి అండర్ గ్రౌండ్ టన్నెల దిగినాం. మేము 100 మీటర్ల లోపల దిగినాం. కిలోమీటర్ల కొద్ది పని జరిగింది. అదేవిధంగా పులుసు మామిడి అని చెప్పి వికారాబాద్లో కూడా పని జరిగింది. ప్రాణహిత చేవెల లోపల, గోదావరి జలాల లోపల మనకు సర్ప్లస్ వాటర్ ఉంది. కృష్ణా ప్రాజెక్టు లోపల కేవలం ఫ్లడ్ వాటర్తోనే మనం నిర్మాణం చెయ్యాలి. మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే నా గర్కా నా ఘాట్కా అంటారు. అంటే మేము సాధించుకున్న ప్రాణహిత చేవెళ్లను రద్దు చేసిండు ముఖ్యమంత్రి. పాలమూరు రంగారెడ్డి జురాల నుంచి తీసుకురావాల్సింది ఉండే. 13లో కాంగ్రెస్ ప్రభుత్వంలో జీవో ఇచ్చినాం జురాల నుంచి. దాన్ని రీడిజైనింగ్ చేసి శ్రీశైలం నుంచి తీసుకొస్తా అని చెప్పి సదూర ప్రాంతం నుంచి డిజైన్ చేసి దాంట్లో 20% పనులు పూర్తి చేసి 80% చేసినాం అని చెప్పి శాసనసభలో చెప్పిండ్రు. కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా యథార్థగాత ఏం జరుగుతుంది అని చెప్పి తెలవడానికే మీడియా మిత్రులందరూ కూడా తీసుకొని మా కాంగ్రెస్ పార్టీ తరఫున వంశీచంద్రెడ్డి గారు మా పార్లమెంట్ అభ్యర్థిగా డిక్లేర్ కాబడ్డాడు. మా శాసనసభ్యులమంతా కూడా కలిసి ఈరోజు కర్వీనకు పోయి అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టుకు వచ్చి ఇక్కడ పరిస్థితి ఏంది అన్నది మీకు స్వయంగా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. కానీ ప్రధానంగా కేవలం పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయడానికే ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నట్టు కొంత కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది పర్రెలు వాసింది. మీడియా మిత్రులను తీసుకెళ్ళి మేము స్వయంగా చూపించినాం. అక్కడ ప్రాజెక్టులో డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పినారు నీళ్లు నిల్వ ఉంచడానికి వీల్లేదు, మొత్తం డ్యామ్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి అని చెప్పినారు. కాబట్టే మేము అక్కడ నీళ్లు తీసేసి శాసనసభ్యులను నిపుణులను తీసుకెళ్లి చూపించినాం. అదేవిధంగా అన్నారం దగ్గర కూడా నీళ్లు లీకేజ్ స్టార్ట్ అయిందని చెప్పి కూడా నిపుణులు చెప్పినారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి రాసినాం. మేము డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి నివేదిక ఇవ్వాలని చెప్పి రాసినాం. ఆల్రెడీ ఈరోజు టీవీలలో వస్తుంది డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు తొందరలోనే ఇక్కడికి వస్తున్నారని. అది భూకంప జోన్లో కట్టినారని చెప్పి చెప్తున్నారు. దానికి ఎలాంటి అనుమతులు కూడా లేవని చెప్పి చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి లోపల ఏ విధంగా వాళ్ళు నిర్మాణం చేశారు? లక్షల కోట్లు తెలంగాణ ప్రజల యొక్క కష్టాన్ని వాళ్ళు ట్యాక్స్ల రూపంలో చెల్లిస్తే దాన్ని ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది. అదేవిధంగా మా యొక్క దక్షిణ తెలంగాణ ప్రాంతం లోపల మా యొక్క ఒక్క ప్రాజెక్టు కూడా 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు కనీసం గంటెడు మట్టి కూడా తీయలేదు అంటే ఎంత బాధాకరం. మా ప్రాంతం లోపల సాధించుకున్న ప్రాణహిత చేవెలను రద్దు చేసి దాని రీడిజైనింగ్ లోపల దాన్ని
తీసుకెళ్ళిపోయి మన కొండపోచమ్మ రిజర్వాయర్ అని పేరు చేంజ్ చేసేసారు. అదేవిధంగా ఇక్కడ జురాల నుంచి తీసుకురావాల్సింది తీసుకుపోయేసి దాన్ని శ్రీశైలం నుంచి తీసుకొచ్చారు. ఈ విధంగా ఒక సైడ్ బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుంది, బీజేపీ కూడా అక్కడ పక్క రాష్ట్రం లోపల కర్ణాటక మా ఎమ్మెల్యేలను కొనుక్కొని మా ప్రభుత్వాన్ని కూలదోసి వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ జాతీయ హోదా తీసుకున్నారు వాళ్ళు. అందుగురించే ప్రజలు ఆ యొక్క బీజేపీ పార్టీ గుణపాఠం చెప్పి మా కాంగ్రెస్ పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకొచ్చినారు. కాబట్టి ఈ రెండు పార్టీలు అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ప్రజల యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారు. రైట్, ఇది మొత్తం మీద కరివేనా, ఉదండాపూరు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను చూసినాం. మొత్తం మీద ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తేటతెల్ల చేసే ప్రయత్నం చేశారు. చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీనికి ఎట్లాంటి కౌంటర్ ఇస్తారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.